సన్నిధిలో నేను వాడబడాలి అంటే నాకు బలం కావాలేమో, జ్ఞానం కావాలేమో, లేకపోతే నాకు ధనం కావాలేమో అని చాలామంది అనుకుంటారు. ప్రియ సంగమా, గమనించండి, దేవుడు ఒకవేళ జ్ఞానవంతులను, ధనవంతులను, లేకపోతే ఉన్నత విద్య ఉన్నవారిను ఎన్నుకోవాలి అని అనుకుంటే కనుక దేవుడు విద్య లేని పామరులను లేకపోతే చేపలు పట్టేవారిని వెతికేవాడు కాదు. ఆయనకి కావాల్సింది బలం ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, సంపదలు ఉన్నవాళ్ళు కాదు. ఎవరు కావాలో తెలుసు? ఆయనకి అవైలబుల్గా అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి, ఆయనతో ఉండేవాళ్ళు కావాలి, ఆయనకి దగ్గరగా ఉండే నివసించేవాళ్ళు కావాలి. బలం ఉన్న వాళ్ళ కోసం చూడడం లేదు ఆయన, జ్ఞానం కలిగిన వారి కోసం చూడడం లేదు ఆయన, లేకపోతే ఉన్నత స్థితిలో ఉండి బోధించే వారి కోసం ఆయన చూడడం లేదు. ఆయనకి చేతికి అందుబాటులో ఎవరు ఉంటారా అని చూస్తున్నారు. అందుకనే ఎబిలిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ అవైలబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే శక్తి సామర్థ్యము ప్రాముఖ్యము కాదు, అందుబాటులో ఉండడం ప్రాముఖ్యం.